శాసనసభ సమావేశంలో మరి బడ్జెట్ సమావేశంలో మరి ఈరోజు మాట్లాడుతున్న మా బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి గారు మాజీ మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు మరి ఆయన స్పీకర్ దళితుడు మన అవమానపరిచారని మాట్లాడుతున్నారు. ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయి. మరి రికార్డ్స్ ఉన్నప్పుడు కూడా మరి మీరు అని మాట్లాడే తప్ప మరి వ్యక్తిగతంగా అక్కడ మాట్లాడలేదు. మరి చెక్ చేసుకోవచ్చు. మరి అక్కడ మరి అందరూ కూడా సభ గౌరవ నడిపించే వాళ్ళందరూ కూడా శ్రీధర్ బాబు గారు కానీ తర్వాత బట్టి విక్రమార్క గారు మరి వారు కూడా ఉన్నారు. మరి అందరు ఉన్నప్పుడు కూడా వాళ్ళ సభని ఏ విధంగా మరి నడిపివ్వాలనేది వాళ్ళు అందరూ కూడా మరి ఒక ఏకదాటిగా ఒక దాడి చేసినట్టు ఆయన జగదీశ్వర్ రెడ్డి గారు ఏదో తప్పుగా మాట్లాడినట్టు అందరూ కూడా మరి సభని వాయిదా వేసుకొని మరి సస్పెండ్ చేయాలని మరి అందరూ కూడా మరి వాళ్ళు వచ్చి మీడియా పాయింట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఎంతవరకు సమాజం అందరూ కూడా అక్కడ ఉన్నారు. మరి రికార్డు తీసుకోవచ్చు. మరి ఉన్నప్పటికీ కూడా మరి తప్పుగా మాట్లాడారంటున్నారు. అందరు సభ్యులకు మరి మాట్లాడే హక్కు ఉంది. మాట్లాడే అందరు కూడా గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు జగదీశ్వర్ రెడ్డి ఏమాత్రం కూడా మరి తప్పుగా మాట్లాడలేదు. స్పీకర్ మరి దళితులు అయినా కూడా మరి ఆయనని ఎప్పుడు కూడా మరి గౌరవంగానే మాట్లాడారు. తండ్రిగా మిమ్మల్ని భావిస్తున్నాము. అందరు కూడా సమానంగా మాకు కూడా మైక్ ఇవ్వండి, మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని మాట్లాడారు తప్ప కానీ అక్కడ ఏమాత్రం కూడా మరి కాంగ్రెస్ పార్టీని మీ సొంతం కాదు అని అన్నారు తప్ప కానీ వ్యక్తిగతంగా స్పీకర్ని అనలేదు అని ఈ సభాముఖంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనా కూడా అక్కడ మాట్లాడినటువంటి దళిత శాసనసభ్యులు కానీ మన మంత్రి గారు సీతక్క గౌడ ఇక్కడ మాట్లాడడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సభలో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క సభ్యులు మాట్లాడేటప్పుడు రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి సభని నడిపించే వాళ్ళు కానీ అక్కడ మన స్పీకరు మరి అక్కడ కూర్చున్నవంటి ఆయన సభ మరి రికార్డ్స్ చూడవలసిన అవసరం ఉంది. అక్కడ కావాలని రాజాంతం చేస్తున్నారు తప్ప మరి వేరేదేం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో ఈరోజు చాలామంది ఈరోజు బయట ఎంతోమంది ఇవాళ ప్రజలందరూ మాట్లాడుతున్నారు. ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఎన్నో గ్యారెంటీలు ఇచ్చారు. ఏ గ్యారెంటీ మీద కూడా ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా నిలబెట్టుకోలేదు. మరి ప్రజలు ఎంతో ఆవేదంగా ఎంతోమంది మరి కాంగ్రెస్ మరి ముఖ్యమంత్రిని కానీ తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా తిట్టలేని తిట్లు ఇవాళ ప్రజలు తిడుతున్నారు, మహిళలు తిడుతున్నారు. ఇవాళ మహిళలకు పెద్దపీఠం వేస్తామంటున్నారు. మరి పెద్దపీఠం వేస్తే మహిళలు ఎందుకు తిడతారు? రోజు కూడా ఇవాళ మాట్లాడినట్టు మరి ఏవైతే మన మహిళా సోదరులు ఇవాళ ఏవైతే మన జర్నలిస్టు ఉన్నారో వారి మీద మరి వాళ్ళని అరెస్ట్ చేయడము మరి ఇక్కడ ఉన్నవంటి అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా మీరు కూడా వారికి సహకరించాలి. ఎందుకంటే ఇవాళ నిజాన్ని మీరు బయట తీస్తున్నారు. తప్పుంటే తప్పుగా మీరు చేస్తున్నారు. నిజం ఏదైతే ఉందో అది మీరు బయటికి రాబట్టడానికి కోసం ప్రజల్లో చెప్తున్నవంటి మరి మాటల్ని వాళ్ళు మరి మీడియాలో ఇస్తే తప్ప అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనా కూడా మరి ఈరోజు మహిళలకు పెద్దపీఠం వేస్తున్నాం, వారికి కోటేశ్వర్లు చేస్తామని చెప్తున్నారు తప్ప మరి ఎక్కడ కూడా ఏమీ లేదు. ఈరోజు చూస్తే ఎక్కడక్కడ కూడా మహిళలు కానీ ఇవాళ రైతులు కానీ ఇవాళ ప్రజలు కానీ ఎక్కడక్కడ కూడా మరి వాళ్ళ తిట్లు మరి రోజు టీవీలలో చూస్తున్నారు. ప్రజలందరూ కూడా మీడియాలో కానీ లేకుంటే వాట్సాప్లలో కానీ ఆ తిట్లు మరి ఏ ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా ప్రజలు తిట్టలేదు. కానీ ఈ ప్రభుత్వంలో మరి ప్రజలందరూ కూడా తిడుతున్నామంటే మొన్న చూస్తే ఇక్కడ మరి మూసీలో ఎంతోమంది పేదవాళ్ళ ఇల్లు కూల్చేయడం, మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మరి ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తారు? మరి ఇవాళ ఏదైతే మూసీ నదిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పరివాహక ప్రాంతాలు ఉన్న వాళ్ళు పేదవాళ్ళని మాత్రమే ఇల్లు కడతారు తప్ప కానీ ఉన్నవాళ్ళు ఇల్లు కడతారా? వాళ్ళన్ని ఇల్లు కూడా కూలగొట్టేసి ఈరోజు మరి ప్రజలకి మంచి చేస్తామని ఈరోజు ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఈరోజు దళిత స్పీకర్ని అవమానపరిచిండ్రు అనే ఒక ఉద్దేశంతో మరి జగదీశ్వర్ రెడ్డి గారిని మరి ఈరోజు మన శాసనసభ నుంచి మరి సస్పెండ్ చేయాలని వాళ్ళు అందరూ కూడా మరి అక్కడ మరి సభ ఆపేసి మరి మీడియా పాయింట్లు కూడా వచ్చి మరి మీడియాలో మాట్లాడిపోయినారు. నిజంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది పూర్తిగా రికార్డు తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీన్ని ఖండిస్తున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.